హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పిట్టోలు. అందరికంటే వేగంగా మీ ముందుకు. ఈరోజు మన ఊరి పేరు భైరవకొన. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఇందులో రెండు పాటలు అయితే భారీ అంటే చాలా పెద్ద ఇట్టాయి. ఇప్పుడైతే ట్రైలర్తో వచ్చేసింది భయ్య, వెళ్ళి చూసేద్దాం. ఈ పాట అయితే సూపర్ హిట్, ప్రతి ఒక్క నోట్లో అప్పుడు ఇదే పాటే. నిజమేగా చెబుతున్నా స్టార్టింగ్ లో అయితే ఈ పాట గురించి ఉంది మొత్తం. అయితే వర్ష కూడా అంటే చాలా మంచి అపీరెన్స్ కనబడుతుంది ఈ మూవీలో. గరుడ పురాణంలో మాయమైన 4 పేజీలే ఈ భైరవకోన. ముందుకు వచ్చి టీజర్లో కూడా చూసాం మనం. ఆ 4 పేజీల గురించి చెప్పారు మనకు కూడా అప్పుడు టీజర్లో. ఇప్పుడు కూడా అదే తీసుకుని వచ్చారు. కొత్తగా ఏమో కొత్తగా ఏం లేదు, కొత్తగా చూద్దాం. భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అనేది చాలా పెద్ద సిద్ధాంతం అండి. మనం ఎన్నో అంటుంటాం, ఎక్కడో చూస్తుంటాం, కర్మ నిన్ను విడిచిపెట్టదు, నువ్వు ఎలా తప్పులు చేస్తావు నేను కర్మ కూడా అలాగే వెంటాడుతుందని మనం చాలా వింటుంటాం. అలాంటి కర్మ సిద్ధం కూడా దేవుని ఆధీనంలో ఉండదని ఒక మంచి డైలాగ్ అది ఉంది భయ్య. మన సందీప్ కిషన్ ఎంట్రీ. జరుగుతుంది, రక్తపాతం జరగని. మనోడికి ఏదో శక్తి అయితే వచ్చేసింది చేతిలో, అది త్రిశూల్ లాగా ఉంది ఒకటి. ఒక మిస్టరీ అయితే ఉంది మూవీలో. ఏదో దాని గురించి వెతకడం కోసం సందీప్ కిషన్ గారు వెంట పడుతూ ఉంటారు. దానికి తోడు మన రవికిషన్ గారు ఎంట్రీ కూడా ఉంది. ఒక పాడుబడ్డ హాల్లో వాళ్ళిద్దరు చూస్తుంటే ఏదో అంటే వాళ్ళిద్దరు ఏదో భూత ప్రేతాల్లాగా అప్పట్లో ఏదో ఉండే కాసి అలాంటి సందర్భం ఈ మూవీ ఏముందని నాకు అర్థమవుతుంది. మన వెన్నెల కిషోర్ గారు, కావ్య తాపర్, వర్ష హీరోని అనుకుంటే హీరోయిన్ కూడా ఫుల్ ఫైట్స్ ఉన్నాయి సీన్లో. చేతి కట్టిన రక్తాన్ని కడిగినంత సులువు కాదు బసవ, చేసిన పాపాన్ని కడగ. ఇందులో కొన్ని డైలాగ్స్ అయితే చాలా అంటే గుండెలు కత్తుకొని పోతాయి. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ అనమాట. ఇందులో ఒక జోనర్ అయితే మనం చూస్తూ ఉంటాం, ఎక్కడికి వెళ్తావు చిన్నవాడ, ఇంకా కొన్ని అలాంటి మూవీస్ ఉన్నాయి. కానీ అందులో కూడా ఇట్లా ఒక చిన్న తప్పిదం వల్ల జరిగిన పొరపాటు వల్ల ఒక సినిమాని క్రియేట్ అవుతుంది. అలాంటి ఒక ఇది కూడా భూమి కోసమే కదా నువ్వు ఎంత కష్టపడుతున్నావు. మనోడి దగ్గర మళ్ళీ శక్తులు వచ్చేసాయి. ఇదంతా నువ్వు చేస్తుంది భూమి కోసమేనా చిన్నోడా అని ఒక డైలాగ్ అయితే లాస్ట్ సూపర్గా ఉంటుంది. ఓవరాల్గా ట్రైలర్ అయితే చూసేసాను భయ్య. సందీప్ కిషన్ యాక్షన్, వర్ష గారు, ఇందులో కావ్య తాపర్ కూడా ఉన్నారు, మన రవికుమార్ గారు, ఇలాంటి చాలా మంచి క్యారెక్టర్స్ ఈ మూవీలో. ఈ ట్రైలర్ అయితే ఒకటైతే చూసేసాను. ఒక గ్రామం అంటే ఊరి పేరు బయట ఉంటే ఆ ఊర్లోనే ఏదో శక్తో లేక ఏదో మిస్టరీనో లేకపోతే ఏదో ఆ గుళ్ళో ఏదో ఉందో, శుద్ర పూజలు ఇలాంటివి ఒక మన కేటగిరీలో. మనం ఈ మధ్యన విరూపాక్ష సినిమా కూడా చూసాం. అందులో ఒక మిస్టరీ కోసం ఛేదించి లాస్ట్కి ఆ మూవీ మనకి ఎలా అర్థమవుతుందో, ఎలాంటి శక్తులు ఇలా ఉంటావు. ఇందులో కూడా అలాంటిది ఒక జోనర్ ముందుకు వచ్చేసారు భయ్య మన సందీప్ కిషన్ అండ్ వర్ష గారు. ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తున్నానండి స్పిట్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ అవుట్.